మిషన్ కుట్టే వాళ్ళు ఓన్లీ కుట్టే మిషన్ మాత్రమే కాకుండా ఇలా జిగ్జాగ్ మిషన్ కూడా ఒకటైతే పెట్టుకోండి. లేదు అంటే కనుక ఓన్లీ తలకాయ మాత్రమే కొనుక్కొని పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం ఒకటే టేబుల్కే 2 తలకాయలు అనేవి అమర్చి పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ మార్చి కుట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఓన్లీ మిషన్ కుట్టే వాళ్ళని అనుకోండి, ఇప్పుడు డ్రెస్సులు కుడతాము, డ్రెస్సులకు జిగ్జాగ్ చేసేది ఉంటుంది. సో జిగ్జాగ్ చేసేదానికి మళ్ళీ సపరేట్ గా వేరే వాళ్ళకి ఇవ్వాలి. అదే జిగ్జాగ్ మనమే చేసి కుట్టాం అనుకోండి, చార్జెస్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ వచ్చేసి 150 అనుకోండి, ఈ జిగ్జాగ్ చేసినందుకు మనకు టైం ఏమి ఎక్కువ పట్టదు, కింద పీకో చేసినందుకు, కానీ 50 రూపాయలతో ఎగస్ట్రా తీసుకోవచ్చు. అలాగే ఇట్లా శారీస్ కూడా అంతే అండి. ఇట్లా ఇప్పుడు చూడండి, నాకు ఈ శారీ వచ్చేసి మామూలుగా చీర చుట్టూరు పీసులు వేస్తున్నాయి అనేసి ఇచ్చారనమాట. ఈ శారీకి వచ్చేసి నేను 50 రూపీస్ అయితే తీసుకుంటాను. కానీ చాలా ఈజీగా తొందరగా కుట్టేయచ్చు అనమాట. ఫాల్స్ వేసేదానికి మళ్ళీ కాస్ట్ వేరే ఉంటుంది. ఫాల్స్ వేసి ఓన్లీ అంచులు కుట్టినామంటే కనుక 70 రూపాయలు అయితే తీసుకుంటారు. అది మాది ఫాల్స్ అయితే కనుక, ఇంకా సిటీలో అయితే ఇంకా ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. సో మా పల్లెటూరు అయితే కనుక ఇట్లా జిగ్జాగ్ ఫాల్ అయితే కనుక ఫాల్ వేసి అంచులు కుడితే జిగ్జాగ్ మిషన్ తో 70 రూపాయలు అనమాట. అదే చీర చుట్టూరు పీసులు వేస్తుందని ఇట్లా చెల్లు కుట్టేసామనుకోండి, మొత్తం అంచులంతా కుట్టేసామనుకోండి, 50 రూపీస్ అయితే తీసుకుంటాను. ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. సో అందుకోసమే జిగ్జాగ్ మిషన్ కూడా పెట్టుకోవాలనేసి నా ఉద్దేశము. సో కొంచెం నిదానమైనా సరే ఖచ్చితంగా అయితే జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టుకోండి, ఎక్కువ అమౌంట్ అనేది సంపాదించుకోండి. జిగ్జాగ్ మిషన్ కుట్టడం చాలా ఈజీ అండి. ఒకప్పుడు నాకు కూడా తెలియదు, అసలు జిగ్జాగ్ మిషన్ అంటేనే తెలీదు. కానీ ఒకరి వల్ల నేను జిగ్జాగ్ మిషన్ అనేది నేర్చుకున్నాను. అది ఎవరో కాదు, మా ఆయన ఫ్రెండ్ అయితే కనుక చెప్పాడనమాట. తను అప్పుడప్పుడు మిషన్ కుట్టేవాడంట ఇంతకు ముందుకు. సో చెప్పాడనమాట, ఇట్లా జిగ్జాగ్ మిషన్ కూడా పెట్టుకోండి అనేసి. నాకు రాదన్నా అంటే నేను చూపిస్తాలేమ్మా అనేసి తనే దగ్గరుండి మా ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి తను ఈ మిషన్ అయితే బాగుంటుందని చూపించి అలాగే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించి వెళ్ళిపోయాడండి. థ్యాంక్ యూ.